శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అందరికీ కూడా ఆయుర్భాగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ మీనరాశి వారికి 2024వ సంవత్సరంలో ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారికి ఉండేటువంటి స్థితిగతులను పరిశీలన చేస్తే ఈ సంవత్సరం దాదాపుగా ఒక 4 నెలల పాటు గురుబలం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇది ఒక అదృష్టకరమైనటువంటి విషయంగా చెప్పచ్చు. ఎందుకంటే అటు ఏలినాటి శని బాధ ఉన్నది, అలాగే రాహు యొక్క పీడ గత నవంబర్ అంటే 2023 నవంబర్ లగాయతు ఒక 3 సంవత్సరాల పాటు ఉంటుంది. అంటే ఇటు ఏలినాటి శని 7.5 ఏళ్ళు, రాహు పీడ 3 ఏళ్ళు, గురుబలం పోతే మళ్ళీ రావడానికి 2 ఏళ్ళు. అంటే మీరు లెక్క కట్టుకోండి, పరిస్థితి చాలా విపరీతంగా ఉండబోతూ ఉన్నది. అయితే ఇదంతా కూడా గోచార పరిస్థితి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. జాతకం గోచారం 2, జాతకం 70%, గోచారం 30% మాత్రమే ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి జాతకం బాగాలేనప్పుడు మనకి పాస్ మార్క్ రావడానికి 30 మార్కులు ఉన్న గోచారం చాలా ముఖ్యం. జాతకంలో దశలు బాగాలేక 70 మార్కులకి 10 మార్కులే వచ్చాయనుకోండి, ఈ గోచారం ఫుల్ లెంత్లో వర్కౌట్ అయితే 40 మార్కులు వస్తే జీవితంలో పాస్ అయిపోతాం. గోచారంలో 0 వచ్చి జాతకంలో కూడా 0 వస్తే ఇక మనం ఏం చేయలేం. అందుకనే చాలాసార్లు చెప్తాను, ఇది ఈ మీనరాశి వాళ్ళకి గోచారం ఈ సంవత్సరం మే లగాయితూ అంత బాగాలేదు. మరి మే తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చెప్పుకోవాల్సి వస్తే అబ్బో ఎందుకండి ఇంత నెగిటివ్గా చెప్పారనేటువంటి మాటలు వస్తాయి. అందుకని నేను శ్లోకాలతోటే ఉటంకరించి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు నెగిటివ్ ఉంటే నెగిటివ్ యాక్సెప్ట్ చేయగలిగేటువంటి స్థితి ఉండాలి. పలానా రకంగా మనకు ఏదైనా చెడు జరగచ్చు, ఆయన చెప్పారు కాబట్టి మనం ఆ మార్గంలోకి వెళ్ళకూడదు అనేటువంటి ఆ ప్రాథమిక స్థాయి మీ దగ్గర ఉండాలి. అందువల్లనే మంచైనా చెడైనా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. చెడైతే యాక్సెప్ట్ చేయగలిగేటువంటి స్థితిని కలిగి ఉండాలి. ఎస్ ఓకే, ఇప్పుడు ఏలినాటి శని ఉన్నది, రాహు జన్మరాశిలో ఉన్నారు, గురుబలం 2 ఏళ్ళు పోతోంది మే దగ్గర నుండి, అంటే పరిస్థితి టైం బాగాలేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా అనేటువంటిది ఇప్పుడు చెప్తాను, చూసుకోండి. వ్యయస్థానమందు శనేశ్వరుడు మానహానిర్మన క్లేశం కృష్యర్భోజన పల్పసహ నిత్య సంవాద దారిద్ర్యం ద్వాదశ స్థానగే శనౌ అన్నారు. 12వ స్థానమందు శని సంచారం చేస్తే మానహానిర్మన క్లేశ, అవమానాది బాధలు ఉంటాయి. సొంత బంధువులతో కానీ మిత్రులతో కానీ సన్నిహితులతో కానీ మాట పట్టింపులు, మాట పడే పరిస్థితులు, అవమానాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకని మౌనంగానే ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు. మన క్లేశం, మరి అవమానాలు ఎదుర్కొంటే మానసిక క్లేశాలు అంటే సమస్యలే కదా. కృష్యర్ భోజన పల్పస, ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం అనేటువంటిది చాలా శూన్యంగా కనబడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతిఫలం ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో, మీరు కష్టపడిన దానికి రాలేదు, కొద్దిగా ప్రోత్సాహకంగా ఉండదు కదా, నిరుత్సాహంగానే ఉంటుంది. మనం ఎంత కష్టపడ్డా ఇంతే, మనకేం ఉపయోగం లేదు అనేటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి మీరు తగినటువంటి రీతిలో మాత్రమే శ్రమ చేయాలి. అలాగే నిత్య సంవాద దారిద్ర్య, ఒకటి ఈజీ మనీ కోసం ఎప్పుడు పాకులాడకూడదు. ఎప్పుడైతే బెట్టింగులు, జోదము లేదా ఇంకో రకమైనటువంటి ఈజీగా ధనాన్ని సంపాదించేటువంటి మార్గాలు ఉన్నాయో, కష్టపడకుండా డబ్బు సంపాదించేటువంటి మార్గాలు ఉన్నాయో, దానిలోంచే కరిమింగిన వెలగపండులాగా మీ యొక్క ధనమంతా కూడా హరించిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ, స్టాక్ మార్కెట్లో పెట్టేటప్పుడు కానీ, జోదంలో పెట్టేటప్పుడు కానీ, వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా చేయకపోతే ఈ ధనం అంతా కూడా ఎలా పోయిందో కూడా తెలియదు, వెంటనే అంత అలా పోతుంది అన్నాడు. కాబట్టి శని వల్ల అంత బాధలు ఉన్నాయి. నిద్రాసౌఖ్యం ఉండదు, ప్రయాణం అధికంగా ఉంటుంది, ఉద్యోగాలు చేసేటప్పుడు స్థానచలనం కలుగుతుంది, ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, కుటుంబానికి దూరంగా వెళ్ళవలసినటువంటి వాతావరణం ఉంటుంది, అత్యధికంగా ధనాన్ని ఖర్చు పెట్టేస్తారన్నాడు. ఇది రాహువు శని వల్ల. అలాగే ఈ థైరాయిడ్లు లేకపోతే పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి అంటారు, ఆ పిట్యూటరీ గ్లాండ్ వల్ల వచ్చేటువంటి ఈ పీసీఓడి సమస్యల దగ్గర నుండి, థైరాయిడ్ల దగ్గర నుండి గ్యాస్ట్రిక్ సమస్యలు, అలాగే వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు, సంతానానికి సంబంధించిన సమస్యలు, ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక
గురుబలం తగ్గిపోతోంది మే 1వ తారీఖు నుండి. గురుబలం ఉన్నన్ని రోజులు ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. గురుబలం పోయినప్పుడు మాత్రమే అంతఃక్లేశం ధనచ్ఛేదం వ్యయద సర్వదోషద కుభోజనం దేహజాడ్యం అన్నాడు. అంతఃక్లేశం ధనచ్ఛేదం వ్యయద సర్వదోషద. ఎప్పుడూ తప్పు చెయ్యనటువంటి మీనరాశి వారు సైతం తప్పులో కాలేసేటువంటి పరిస్థితి. మహా గుడ్డిగా చేస్తారు, రాంగ్ మిస్టేక్, చాలా సిల్లీ మిస్టేక్స్ అనమాట. అదేంటిది, ఇది నేను చేశానా అని అనుకుంటూ ఉంటారు. మీరు ఈ సంవత్సరం మొత్తాన్ని చెప్తున్నాను నేను, ఒక నెలకో ఒక వారానికో చెప్పట్లేదు. ఈ సంవత్సరం మొత్తము కూడా ఇవే ఫలితాలు అన్వయం అవుతాయి, సమయానుకూలంగా వస్తాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం సూచయంతి మనీషినః కోవక్త తారతమ్యస్య తమేకం వేద సంవిన. నేను చెప్పేటువంటి వాడిని మాత్రమే ఇది జరగాలి లేదా మీకు జరగకపోవాలి అన్న భగవంతుని యొక్క సంకల్పము. ఇందాక చెప్పాను, గోచారం బాగా లేకపోయినా జాతకం బాగుంటే బయటపడిపోతారు. కాబట్టి ఇది గోచారంలో వచ్చే సమస్యలు జాగ్రత్తగా చూసుకుంటూ, ఈ సంవత్సరం మే దగ్గర నుండి గ్రహస్థితి బాగాలేదు కాబట్టి డబ్బు ఇచ్చేటువంటి చోట, డబ్బు తీసుకొచ్చేటువంటి చోట, పిల్లనిచ్చేటువంటి చోట, పిల్లని తీసుకొచ్చేటువంటి చోట, అలాగే వ్యాపారం చేసేటువంటి చోట, వ్యవహారం చేసేటువంటి చోట ఎల్లప్పుడూ కూడా జాగరూకతతోటి ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడితే ఈ సంవత్సరం మీన రాశి వారికి అంత మంచిది. మరి ఇటువంటి క్లిష్టమైన గ్రహస్థితి నుండి దాటాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మినపప్పుని ఎక్కువగా దానం చేస్తూ ఉండండి. ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. ఖచ్చితంగా అనఘాష్టమి వ్రతాలను చేస్తూ ఉండండి. దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని కొనుక్కొచ్చి ఇంటి ఉత్తర గోడకి పెట్టుకొని ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోండి. ఈ సంవత్సరం ఉన్నతమైన ఫలితాలు వస్తాయి. స్వస్తి.